మౌనిక హత్య కేసులో దాచిన నిజాలు బయటపడుతున్నాయి. రవీంద్ర ఇంట్లోనే హత్య జరిగిందని పోలీసులు ముందుగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికోసం ఒక కట్టుకథను కూడా పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్పారు. అయితే ఇప్పుడు ఈ హత్య రవీంద్ర ఇంట్లో జరగలేదని తేలిపోయింది. రవీంద్ర గాజువాకలో ఉంటున్న తన స్నేహితుని ఇంట్లో మౌనిక హత్య జరిగింది. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ట్రాలీ సూట్ కేసులో పెట్టి రవీంద్ర ఇంటికి తీసుకువెళ్లాడు. ముక్కలు చేసిన మృతదేహాన్ని మూటగట్టి ఫ్రిడ్జ్లో పెట్టాడు. పోలీసులు మాత్రం రవీంద్ర తన ఇంట్లోనే హత్య చేసి రక్తపు మరకల్ని కడిగేసి మృతదేహపు ముక్కల్ని ఫ్రిడ్జ్లో పెట్టి లొంగిపోయాడని తప్పుడు కథనాన్ని ప్రజలకు వినిపించారు. ఈ వ్యవహారంపై నిజాయితీపరుడైన పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఇప్పటికీ నోరు విప్పలేదు. మీడియా అట్రాక్షన్ కోసం ఫుల్ మేకప్తో ప్రాకులాడే హోంమంత్రి అనిత కూడా అతి కిరాతకంగా జరిగిన ఈ దళితురాలి హత్య గురించి మాట్లాడేందుకు మనసు కలిగినట్టు లేదు. కేవలం ప్రజా సంఘాలు ప్రశ్నించడం వల్లనే ఈ కేసులో నిజాలు బయటకొస్తున్నాయి. ఆ నేపథ్యంలో ఇంకా అతను అమ్మాయిని పిలిపించుకోవడం, ఒక రిలేషన్ కంటిన్యూ చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవలు స్టార్ట్ అయినాయి. ఆ గొడవల్లో అమ్మాయిని ఏదో రకంగా చంపేయాలన్న ఉద్దేశంతో అతను నిర్ణయించుకున్నాడు. నిన్న ఆ ఉద్దేశంతోనే నిన్న అతను అమ్మాయిని ఇంటికి పిలిపించుకున్నాడు. అవి మన ఎల్బీ నగర్లో, గాజువాకలో ఎల్బీ నగర్లో కీర్తి ఎన్క్లేవ్ ఫ్లాట్ నెంబర్ 102 దాంట్లో ఇతను ఉంటాడు. అతను ఒంటరిగా ఉంటున్నాడు ఇప్పుడు ప్రజెంట్. అమ్మాయిని పిలిపించుకొని పథకం ప్రకారంగా అమ్మాయితో గొడవ పెట్టుకొని అమ్మాయిని గొంతు పిసికేసాడు. అంటే చెప్పిన ప్రకారం ఏంటంటే ముక్కు నోరు మూసేసి సఫకేషన్ చేసి చంపేశాడు. చంపేసిన తర్వాత అతను ఈ డెడ్ బాడీని ఏ విధంగా డిస్పోజ్ చేయాలో అర్థం కాక దాన్ని కావాలనే ఉద్దేశంతో అతను ఒక కత్తి తీసుకొని ఆ బాడీని 3 ముక్కలు చేశాడు అన్నమాట. గొంతు, తల, చేతులు, మొండి అన్నీ కూడా సెపరేట్ చేశాడు. సెపరేట్ చేసేసి కాళ్ళన్నీ కూడాను ఒక సూట్ కేసులో ప్యాక్ చేశాడు. అదేవిధంగా మొండి భాగంలో ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఈ తల, చేతుల్ని మరి అంటే 1 by 1 డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశం అతని ఉద్దేశం. దాన్ని ఏం చేశాడంటే అతను బ్యాగ్లో పెట్టుకొని మన ఈ అడివరం రోడ్లో ఒక నిర్జన ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో పెట్రోల్లో తగలబెట్టేసి మరలా వచ్చాడు. వీటిని కూడా డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ బాడీ ఎలా తయారు చేయాలి, ఎలా పంపించాలి, ఎలా డిస్పోజ్ చేయాలని చెప్పేసి తర్వాత అతను మొత్తం లోపల ఉన్న బ్లడ్ స్టైన్స్ కూడా మొత్తం కూడా వాష్ చేసినట్టుగా మనం నేరస్థల పరిశీలనలో తెలుస్తూ ఉంది. కంప్లీట్గా వాష్ చేసినాడు. అంటే ఏ విధంగా నేరం బయటపడకుండా తప్పించుకోవాలన్న ఉద్దేశం అతను కనబడతా ఉంది. తర్వాత ఇప్పుడు ఈ డెడ్ బాడీస్లో ఉన్న ఈ భాగాలు ఎలా డిస్పోజ్ చేయలేక అతనికి ఏం దిక్కు తెలియలేదు. ఈయన ఏం చేయాలో అర్థం కాక అతను పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయ్యడంగా తెలుస్తూ ఉంది. అయితే ఈ విషయం తెలుసుకున్నది తల్లిదండ్రులు ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ మౌనిక తల్లిదండ్రులు వేణుగోపాల్ వాళ్ళ ఫాదర్ పేరు ఆయన వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విన్నారు కదా ఈ ఏసీపీ చెప్పిన కట్టు కథ. ఇప్పుడు ఈ సీన్ రివర్స్ అయింది. ఎటువంటి పూర్తి విచారణ చేయకుండానే ఏసీపీ కట్టు కథను వినిపించారు. అయితే ఇప్పుడు ఈ హత్య ఎల్వీ నగర్లోని రవీంద్ర ఇంట్లో కాదు, గాజువాకలోని రవీంద్ర ఫ్రెండ్ ఇంట్లో అని తేలింది. తొలి నుంచి ఈ కేసు పరిశోధనపై అనుమానాలు రేకెత్తుతూనే ఉన్నాయి. మరిప్పుడేం కథ వినిపిస్తారో వేచి చూడాల్సిందే.